హలో గ్యాస్, నేను ఈ వీడియో తీయడానికి కారణం ఇప్పుడు సెప్టెంబర్ 1కి బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి చాలామంది మన బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ని చాలామంది తిడుతున్నారు. ఎందుకోసం అని అంటే రైతులకి నేనున్న అండగా అని చెప్పేసి చెప్పాడు. దానికోసం అని చెప్పేసి ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పేసి చాలామంది అతన్ని ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు. ఇక్కడ ఒక డిస్ప్లే చేస్తున్నాను ఒక పర్సన్, అతనైతే చాలా బూతులు తిడుతున్నాడు. నేనేమంటున్నా అంటే పల్లవి ప్రశాంత్ ఒక మాట చెప్పాడు, రైతులకి నేను అండగా ఉంటా, రైతుల కోసం ఏదైనా చేస్తా అని చెప్పాడు. అంతేగాని వాళ్ళని మొత్తం నేనే పోషిస్తా అని చెప్పేసి చెప్పలే కదా. ఎంతో కొంత ఆయనకు తోచినంత ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు. మీరు చేయంగానే కదా, మీరు చేయంగానే అతను కేసుల పాలయ్యాడు. అంత డబ్బులని బిగ్ బాస్ నుంచి 35 lakhs వచ్చింది, అంటే 50 lakhs అయితే యావర్ 15 lakhs తీసుకొని వెళ్ళాడు. 35 lakhs నుంచి అతని జిఎస్టీ కానీ తర్వాత ఉన్నటువంటి కొన్ని కమిషన్స్ అవి ఇవి కట్ అయ్యి కొన్ని వస్తే ఆ అమౌంట్ని కూడా మీరు రచ్చ చేసి, మీలాంటి వాళ్ళే రచ్చ చేసి అతన్ని జైలుకు పంపిస్తే అతని యొక్క బయటికి రావడానికి చాలా ఖర్చుల పాలయ్యాడు. అతను చేద్దాం అనుకున్నాడు కానీ మీరు చేయనియ్యలే. మొత్తానికి నేనేమంటున్నానంటే నువ్వు అడగడంలో తప్పు లేదు, కానీ న్యాయబద్ధంగా అడగాలి. ఇంకొకటి, నువ్వు పల్లవి ప్రశాంత్కి ఏం చేసినావని నీకేమి ఇస్తాడు? ఆయనకి ఉంటే ఇస్తాడు. నీకు కోపం రావాల్సింది గవర్నమెంట్ మీద. నువ్వు డబ్బులు కడుతున్నావు, నువ్వు జిఎస్టీ కడుతున్నావు, ట్యాక్సెస్ కడుతున్నావు గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎన్నో హామీలు ఇస్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే గవర్నమెంట్ నడు, అంతేగాని ఇట్లాంటి వాళ్ళ మీద కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అలాంటి వాళ్ళ నడు. చెప్తున్నా, డైరెక్టర్ భాస్కర్ అనే వ్యక్తికి చెప్తున్నా, అర్థమవుతుందా? ఇంకో తదితరులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నా, అర్థమైందా? నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ని కాదు, ఒక పబ్లిక్ సెక్టార్గా అడుగుతున్నాను, అర్థమవుతుందా? దీనివల్ల రచ్చ చేయకండి. ఆయన ఒక పబ్లిక్, నీకు తోచినంత నువ్వు హెల్ప్ చెయ్యి, అంతేగాని అది చేయకు. నువ్వు ట్యాక్సులు కడుతున్నావు, నువ్వు డబ్బులు కడుతున్నావు గవర్నమెంట్ని అడుగు రావాయి. ఆయనేంద్రా అడిగేది? ఆయన ఎంతో కొంత తోచినంత హెల్ప్ చేస్తున్నాడు కదరా, నీకేం కనబడతలే?